హలో అండి, నేనేమి యష్మిత. వెల్కమ్ టు మామ్ విత్ యషు కుకింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఈ స్వీట్ ఇలా ఉంది? సూపర్ సాఫ్ట్గా ఇంత జల్లీలా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఇది ఏంటో కాదండి, కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి చున్ను. టేస్ట్ చాలా బాగుంటుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇంత మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వకూడదు కదా. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందు బాగా ముదిరిన 2 కొబ్బరికాయలు తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కొబ్బరి హెయిర్కి చాలా మంచిది కదండి. సరే, వీటిని మిక్సీ జార్లోకి ఏదైనా కప్తో కొలుచుకొని వేసుకోవాలి. నాకైతే కొబ్బరి ముక్కలు 4 కప్స్ వచ్చింది. అదే కప్తో ముందుగా 2 కప్స్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరిని వీడియోలో చూపించినట్టుగా ఒక గిన్నెను పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి దీనిలోకి వేసి వడకట్టుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే దాంతో కూడా వడకట్టుకోవచ్చు. మళ్ళీ ఇదే కొబ్బరి పొడిని మిక్సీ జార్లో వేసి మరొక 3 కప్స్ వరకు వాటర్ వేసి మిక్సీ పట్టుకొని దానిని కూడా వడకట్టుకోవాలి. ఈ కొబ్బరి పాలు అనేవి 1 లీటర్ వరకు వచ్చాయి. కొబ్బరి పాలు అనేవి తిక్కగా మాత్రమే ఉండాలి. ఈ కొబ్బరి పొడిని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసి స్టోర్ చేసుకొని కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి పాలలో కొన్ని పాలను తీసుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఈ పాలలో 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ అనేది పాలని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ జున్ను కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి కొబ్బరి పాలను అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 3 మినిట్స్ మరిగించుకోవాలి. ఈ కొబ్బరి పాలు అనేవి విరిగిపోయినట్టు కనిపిస్తుంది కదండి. కార్న్ఫ్లోర్ వేసుకుంటే నార్మల్ అయిపోతుంది. కలుపుకుంటూ 1 నిమిషం మరిగించుకున్న తర్వాత దీనిలోకి షుగర్ వేసుకోవాలి. నేనైతే 100 గ్రామ్స్ వేసుకున్నాను. షుగర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకో 30 గ్రామ్స్ వేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత కార్న్ ఫ్లోర్ మిక్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఈ కొబ్బరి పాలని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. 2 మినిట్స్కి ఈ జున్ను దగ్గర పడింది. ఇలా వీడియోలో చూపించినట్టుగా జున్ను రెడీ అయ్యాక దీనిలోకి వెనిలా ఎసెన్స్ 2 డ్రాప్స్ వరకు వేసుకున్నాను. ఇది కాకుండా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయింది. దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన కొబ్బరి జున్ను అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని డిమౌల్ట్ చేసుకోవాలి. మన జున్ను అయితే గట్టిగా అయింది. ఇప్పుడు ఈ కొబ్బరి జున్నుని చాక్తో చుట్టూరు నెమ్మదిగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా చాక్తో కట్ చేసుకున్న తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయింది. దీన్ని కూల్గా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఎక్కువగా కొబ్బరికాయలు ఉన్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తింటే అస్సలు వదిలిపెట్టరు. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే తెలుస్తుంది కదా ఎంత బాగుంది అనేది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. Thank you for watching.